నమస్కారం గురువు గారు. నేను లెవెల్ 1 లో ఉన్నాను గురువు గారు. నా పేరు గిరిజా కుమారి. నా ఏజ్ వచ్చేసరికి 54 అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మాచర్ల నుంచి మా తమ్ముడు వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు చెప్పారనమాట, మేము జాయిన్ అవుతున్నాము, నువ్వు కూడా చూడక్క అని. ఫస్ట్ జాయిన్ అవ్వాలా వద్దా అనుకున్నాను. కానీ 3 రోజులు ముందు మీ క్లాసు వినాక జాయిన్ అవ్వాలి, బాగుంది అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఇంట్లో కనుక్కొని జాయిన్ అయ్యాను. అందరూ సపోర్ట్ ఇచ్చారు, జాయిన్ అవ్వు బాగుంది అని చెప్పేసి అన్నారు. జాయిన్ అయ్యాక చాలా బాగుందండి. తర్వాత రాజరాజేశ్వరి మేడం గారితో మాట్లాడాను. ఆవిడ జాయిన్ అవ్వమ్మ బాగుంటది అని చెప్పేసి చెప్పారు. జాయిన్ అయ్యాక బాగుందండి. 24 రోజులు జ్యూస్లు మజ్జిగ వాటర్ మీదే ఉన్నాను నేను. కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, కొంచెం ఇంచ్ లాస్ అయ్యాను. కానీ ఏ ప్రాబ్లం లేదండి. అంతకుముందు మోకాళ్ళ నొప్పులు అవి ఉండేవి, కొంచెం తేలిగ్గా నడవగలుగుతున్నాను ఇప్పుడు. పనులు కూడా తేలిగ్గా చేసుకుంటున్నాను, తేలిగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. బాడీ హెవీగా ఉన్నట్టుగా లేకుండా బాగుంటుందండి. టాబ్లెట్లు కానీ ఆయిల్ కానీ ఏమీ రాసుకోకుండా కాళ్ళు అవన్నీ కొంచెం ఫ్రీ అయిపోయాయి. అంతకుముందు ఒకరోజు కనుక అన్నం తీసుకోకపోతే దవడలు అవి నోరు పట్టేసేది, మాట్లాడటానికి వచ్చేది కాదు. ఆవలించేస్తామంటే దవడలు పట్టకపోయేవి. ఇప్పుడు అసలు తాగకుండా ఉంటే ఫస్ట్ లో భయం వేసి తినకుండా ఉంటే ఉండగలనా లేదా, ఎలా ఈ నోరు ఇవి అని. కానీ ఒక్కరోజు కూడా ఆ ప్రాబ్లం అనేది రాలేదండి ఇంతవరకు. 24 రోజులు ఒక్కరోజు కూడా ఆ ప్రాబ్లం అనేది లేదు. చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉన్నాను. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు మనసంతా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుందండి. మీ క్లాసు, మీ శక్తి పాత్ర తీసుకున్నాక బాడీ బాగా ఫ్రీ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు ఏంటో చాలా తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది గురువు గారు. నడవడం తేలిగ్గా ఉంది. మళ్ళీ క్లాస్ అనే కంటిన్యూషన్ అవ్వాలని చెప్పేసి ఉంది. మీరు చెప్తూ ఉంటే ఆ క్లాసులు అవి ఒక గంట సేపు చెప్పినా కానీ గంట విన్నామా అసలు టైం అర్థమయ్యేది కాదు. మీరు చెప్తూ ఉంటే వినాలి అని అనిపిస్తూ ఉండేది. అది మైండ్కి ఎక్కుతుందా లేదా అనేది తెలియదు, కానీ అలా వింటూ వింటూ ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుందండి. కానీ ఇది క్లాస్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు అనిపిస్తుంది గురువు గారు. ఎవరు వాటర్ మీదైనా లిక్విడ్స్ మీదైనా అందరూ ఉండవచ్చు, ఏ టైం అయినా ఎట్లాంటి ఇబ్బందులు రావు అని చెప్పేసి ఉంది. అందరూ భయపడిపోతూ ఉంటారు ఈ జ్యూస్ మీద వాటర్ మీద ఉంటే అసలు ఉండగలుగుతామా, ఎట్లా ఉంటారు ఏంటనేది. ఇప్పుడు అసలు అది నేను చేశాక అసలు నాకు ఆ ఫీలింగ్ అనేది లేదండి. ఎప్పుడు ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. అక్కడ ఏమైనా చూస్తున్నా కానీ తినాలి అని అనిపించట్లేదు. అందరికీ పెడుతున్నా చేస్తున్నా కానీ అక్కడ చోటుని చూస్తున్నా కానీ తినాలి, ఆ పదార్థాలు ఆహ్వానించాలి, ఆ వాసనలు చూడాలని అట్లాంటి ఫీలింగ్ కూడా ఏది రావట్లేదు. అది చాలా సంతోషంగా ఉంది గురువు గారు. ఈ క్లాస్ ఇలా జాయిన్ అవ్వటం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా జాయిన్ అయితే బాగుంటది అని అనిపిస్తుంది నాకు. మీరు గణపతి సమయం చేశాను నేను. అందులో కూడా మీరు వినాయకుని జన్మం అది చెప్పారు, చాలా బాగుందండి. అందులో వినాయకుడు అది ప్రతి ఒక్కరికి తెలియని విషయాన్ని చెప్పారు. గణపతి సమయంలో మీరు అది ఏంటంటే గణపతిని బాలుడుగా చేస్తే తల చూడు ఖండిస్తాడన్న విషయం తెలుసు. కానీ అందులో గణపతి సమయం వల్ల మీరు వచ్చేసి చెప్పింది ఏంటంటే, అందులో శివశక్తి శక్తి ఆ శివశక్తితో పాటు అమ్మవారి శక్తి కూడా కావాలి, శక్తి కూడా కావాలి అని చెప్పేసి మీరు చెప్పారు. అది చాలా బాగుందండి. ఎవరికి తెలియని విషయంగా అనిపించింది. నాకైతే తెలియదు అది అలా ఉంటది అని చెప్పేసి ఇంతవరకు తెలియదు గురుగారు, అలా చెప్పారు. అందులో ప్రాణాయామం గాని, అది గమలో ఉన్నటువంటి నాద స్వరాన్ని గాని చాలా బాగా వివరించారు గురుగారు మీరు. అద్దంలో కూడా చూసుకుంటే మన ప్రతిబింబం అది ఎలా అని చెప్పేసి చెప్పారు. కానీ అది నాకు చెప్పడానికైతే అర్థం కావట్లేదు, కానీ దాంట్లో కూడా చాలా బాగుంది. 3వ రోజు శ్వాస గురించి కూడా చెప్పారు గణపతి సమయంలో. అది కూడా చాలా బాగా చెప్పారు. కానీ నాకు అది చెప్పటం, అది ఏమి గ్రహించాను అనేది అర్థం కావట్లేదు, కానీ చెప్పింది మాత్రం చాలా బాగుంది. వింటూ ఉంటే చాలా బాగుంది గురువుగారు. ఇది అట్లాని ప్రాణాయామం సమయమా కూడా జాయిన్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు నేనైతే ఎక్కడా మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా మాట్లాడటం గురువుగారు. మీతో మాట్లాడటం అసలు శివానుగ్రహంగా భావిస్తున్నాను నేను. నాకు అనిపిస్తూ ఉంటది అన్ని చోట్ల వెళ్ళాలి, ఒకసారి కైలాస పర్వతం వెళ్ళాలి అని. ఆ శివానుగ్రహం వల్ల మీ ద్వారా మాకు ఇలా గురువుగా వచ్చేసి నాలో శక్తి అనేది ఇచ్చాడేమో ఆ శివుడు అనిపిస్తుంది గురువు గారు.
ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి అని అనిపిస్తుంది. అది కానీ చాలా సార్లు వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ అలా 2 కేజీస్ తగ్గుతున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాను వెయిట్. కానీ ఈసారి 3 కేజీస్ 4 కేజీస్ వరకు తగ్గానండి. చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది గురువు గారు. మీతో చెబుతుంటే ఆనందంగా ఉంది, ఏం చెప్పాలో తెలియట్లేదు. చాలా బాగుంది గురువు గారు. స్కిన్ బాగుంది గురువు గారు, స్మూత్ గా ఉన్నట్టుగా ఉంటుంది. బాడీ వెయిట్ లాస్ అయింది, ఇంచ్ లాస్ అయింది. అంతకుముందు కొంచెం నడవాలి అంటే ఒక మెట్లెక్కన కానీ బాగా సపోర్టింగ్ గా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాయి గురువు గారు, కాళ్ళు అవి కూడా చాలా సపోర్టింగ్, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. రోజు మంచం మీద పడుకునేటప్పుడు ఏవో ఒక ఆయింట్మెంట్ 4 రకాలు ఉండాలి. ఇప్పుడు ఈ 24 రోజుల నుంచి అసలు ఆ పరిస్థితే లేదు గురుగారు, చక్కగా పడుకుంటున్నాను. నిద్ర పట్టినా కానీ మెలుగు వచ్చినా కానీ మళ్ళీ వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. స్కిన్ బాగుంది. అసలు లిక్విడ్ తాగుతున్నాను, అసలు ఆహారం తినాలని కానీ ఏది అసలు అనిపించట్లేదు. చాలా తేలిగ్గా ఉంది గారు. మీరు శక్తిపాతం ఇచ్చేటప్పుడు శివ శివ అంటుంటే మా మనవడు మనవరాలు అయితే వాళ్ళైతే ఆనందంగా వాళ్ళు కూడా అలా 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 అంటూ ఉంటారు గురువు గారు, శివ 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 అని. చాలా బాగుంది గురువు గారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా బాగుంటుంది అనిపిస్తుంది గురువు గారు. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ.